పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చినగంజాం మండల కేంద్రంలోని సోపిరాల చినగంజాముల్లో ప్రచారం జోరుగా నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వంలో అమలు చేయనున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించారు. బిడ్డల భవిష్యత్ కోసం చంద్రబాబు అమలు చేయనున్న సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్యే ఏలూరుకి ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. హారతిస్తూ దిష్టి తీస్తూ మహిళలు ఏలూరుకు స్వాగతం పలికారు. చినగంజాం మండలం అభివృద్ధికి ఏలూరు చేసిన కృషిని వివరిస్తూ మహిళలు మళ్లీ నువ్వే రావాలంటూ ఆశీర్వదించారు. ఎమ్మెల్యే ఏలూరు వెంట మహిళలు చిన్నారులు కదం తొక్కారు. చినగంజాం రహదారులు జైహో సామాన్య నినాదాలతో హోరెత్తించారు. మన కుటుంబానికో సంబంధించిన ఎన్నికలు కావు, ఈ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. అందుకే రాష్ట్ర సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తు దృష్ట్యా 3 పార్టీలు ఈరోజు కలిసినాయి. వారి యొక్క సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు 3 పార్టీలు కలవటం జరిగింది. 5 సంవత్సరాలు ప్రజలు అద్భుతమైన అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని నిరుపయోగం చేసుకున్నాడు. 151 సీట్లతో ఈయన మద్యపాన నిషేధం చేస్తాడని, గద్దెనెక్కిన వెంటనే 3,000 రూపాయలు పెన్షన్ చేస్తాడని, అలాగే డ్వాక్రా మహిళలకి అన్కండిషనల్ గా రుణమాఫీ చేస్తాడని ఆ రోజు ప్రజలు ఓట్లేసి గెలిపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని చెప్పి ఆయన చెప్పాడు. ఇవన్నీ నెరవేరకపోగా 60 రూపాయలకు దొరికే మందు బాటిల్ని 200 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఎస్సీలకు సంబంధించి 28 సంక్షేమ పథకాలు రద్దు చేసి చదువుకు దూరం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ లోన్లని రద్దు చేసి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క యువతకు కూడా ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ని 2,000 రూపాయలు ఒక్క స్ప్లిట్ లో చేస్తే దాన్ని 3,000 చేయడానికి అందరికీ ఒకటే తెలియజేస్తా ఉన్నా, రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన భవిష్యత్తు భరోసానిచ్చే పరిపాలన జరగాలి అంటే ప్రజాకూటమి అధికారంలోకి రావాలి. ప్రతి మహిళకి 1,500 రూపాయలు ప్రతి నెల 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి లోపు వాళ్ళకి 60 సంవత్సరాలు దాటితే 4,000 రూపాయల పెన్షన్, ప్రతి నెల 1వ తారీఖు 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే బీసీలు మన మండలంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉంటారు, వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ కూడా ఈ 4,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మహిళలకి ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఉచితంగా జరుగుతుంది. ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు 3 సిలిండర్లు ఉచితంగా వారికి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సంక్షేమం ఇప్పుడు జరుగుతున్న దానికి రెట్టింపు సంక్షేమం రాబోయే కొత్త ప్రభుత్వం చేయబోతా ఉంది. అలాగే అభివృద్ధిలో పరిపాలన అనుభవం ఉంది కాబట్టి బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి. కాబట్టి చినగంజాం మండలానికి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన అధికారంలో ఉన్నప్పుడు చేపట్టాం. ఈ 5 సంవత్సరాల్లో ఒకటంటే ఒకటి కూడా చెప్పుకోదగ్గ పని ఈ మండలంలో జరిగిందా ఒక్కసారి మీరు ఆలోచించండి. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి అప్పీల్ చేస్తా ఉన్నా, పనిచేసే వ్యక్తుల్ని మీరు బలపరచండి. కాబట్టి రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటేసి ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ గారిని, ఎమ్మెల్యే ప్రజాకూటమి అభ్యర్థి మీ ఏలూరు సాంబశివరావుని గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా చీకటి బతుకుల్లోనా వెలుగులు పంచగరావయ్యా, మా పచ్చూరెమ్మెల్యేగా మళ్ళీ మళ్ళీ నువ్వేనయ్యా. ఊరు నగరంలో నా కొత్త పండుగ తెచ్చినావయ్యా, మా కంచంలో నా మెతుకులు నీవయ్యా కలిపేసినావయ్యా. ఏమిచ్చి తీర్చుకోమయ్యా నీ రుణం, నువ్వు అడుగులేస్తే పర్చూరు పావనం, నువ్వు తోడుంటే చేను చలకానందనం, నీ
చేయూత రైతులకు ఇంధనం పంట తల్లి నిన్ను చూసి పొంగిపోయే సాంబన్న నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా నువ్వుంటే మా పాడి పంటల జాతర నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా నువ్వుంటే మా పాడి పంటల జాతర నీ పాదాలు తాకి నేల పరవశించేనే మా దాహాన్ని తీర్చి ఏరు పులకరించేనే పాడి పంటలన్నీ స్వాగతాలు పలికేనే పశువులన్నీ గంతులేసి దూకి ఆడేనే పంచభూతాలు నీకు ప్రాణాలై నిలిచినాయి ప్రజలంతా నిన్ను చూసి జయజయలు పలికినారే అధినేత చంద్రన్న మెచ్చిన మా నాయకుడా నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా నువ్వుంటే మా పాడి పంటల జాతర నువ్వే నువ్వే అన్నదాతల ఆసరా నువ్వుంటే మా పాడి పంటల జాతర ఏమిచ్చి తీర్చుకోవయ్య నీ రుణం నువ్వు అడుగులేస్తే పర్చూరు పావనం నువ్వు తోడుంటే చేను చెలకానందనం నీ చేయూత రైతులకు ఇంధనం ఏలూరి సాంబన్నోని వెంటే కదిలి వస్తున్నారు జనమంతా ఏలూరి సాంబన్నో గెలిపించుకుంటాము మేమంతా మా పేదోళ్ళ కష్టాలు చూసినావయ్యా జన్మభూమికే సేవ చేయ కదిలినావయ్యా యువతి యువకులకు నీవంటే ప్రాణాలేనయ్యా వారికి ఉపాధి అవకాశాలు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.